ఈ అవకాశం ఇచ్చిన మన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, నా కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వేసింపగలవారగుటకు ప్రేమతో తెలివితో ఎదురు చూడాలి అని చెప్పేసి ఒక మంచి మాటను మనం చదువుకోబోతున్నాం. ఏంటంటే పిల్లరా, శ్రేష్టమైన కార్యములు మనం చూడాలి అంటే ఏం కార్యాలంట? శ్రేష్టమైన కార్యములు మనం చూడాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. అదండి, నిష్కపటముగాను నిర్దోషులుగాను ఉండాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. చాలా సార్లు మనము దోషులుగా నిలబడిపోతా ఉంటాం ప్రియులారా. ఎలా నిలబడిపోతాం? దోషులుగా నిలబడిపోతాం. మనం దోషులుగా ఉండకూడదంట, నిర్దోషులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా ఉండాలంటే వాక్యానికి మనం దేవునికి లోబడాలి. వాక్యానికి దేవునికి ఏం చేయాలంటే మనం లోబడాలి. అసలు లోబడటం అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకుందాం ప్రియులారా. లోబడకపోతే ఏం జరిగిద్దంట? లోబడితే ఏం జరిగిద్ది? లోబడకపోతే ఏం జరిగిద్ది? పిల్లలేం బయటికి వెళ్ళారా? అమ్మేది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారంగా ఆయన మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింప అనుభవ జ్ఞానముతో అంటాడు. ఏంటంట? వివేచించగలవారు మగుటకు మీ ప్రేమ తెలివి సకల విధమైన జ్ఞానం. ఇదే కొంచెం అరుస్తుంది, లేక కొంచెం అడదిప్ప. కాబట్టి ఇప్పుడు మన ప్రేమ అనేటువంటిది ఎలా ఉండాలంటే ప్రియులారా, అనుభవ జ్ఞానముతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుభవ జ్ఞానముతో ఉండాలి. అనుభవ జ్ఞానం అనేది ఉంటున్నది చాలా విలువైనది ప్రియులారా. అనుభవ జ్ఞానం అంటే మన జీవితంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో దానిని బట్టి మనకు అనుభవం వస్తూ ఉంటుంది. మన జీవితంలో దేవుడు చేసేటువంటి మేలును బట్టి మనకు అనుభవం వస్తూ ఉంటుంది. ఈ అనుభవం అనేటువంటిది చాలా విలువైనది. ఈ అనుభవం ఎలా ఉంటుందంటే, మనం ఆలోచిస్తే ఇప్పుడు మన దగ్గరికి వంశీ బన్ను వచ్చారు. వాళ్ళు ఏం వరకు రాలేదు అంటే డబ్బులు ఇచ్చి వచ్చారంటే డబ్బులు ఇచ్చి కాదు, దేవుడు మాట్లాడితేనే వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు. ఏం లేదు. ఫస్ట్ ఒక అమ్మగారు వచ్చింది ఆ ఒంట్లోకి, ఎవరో మన మేడం గారు ఒంట్లోకి. పాపం చక్కగా వీడియో తీసి వంశీ పెట్టేశాడు. నీవు దేవునికి లోబడకపోతే అంతే అన్నాడు అని ఆ దురాత్మ మాట్లాడింది అనమాట. ఆ మాట్లాడిన దాన్ని బట్టి నాకు వీడియో పంపించారు, నేను కూడా ప్రార్థన చేశాను. సరే, మీరు బ్రతకాలి, బాగుండాలి అంటే తప్పనిసరిగా దేవుడికి చెప్పండి, దేవుడికి లోబడాలి. దేవుడికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని కొన్ని తప్పిస్తాడు. తప్పించి అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకుంటాం కూడా పిల్లలారా. చాలామంది మనం చూస్తాం కదా, అనుభవపూర్వకంగా అనేక మంది సాధించుకున్న కార్యాలు మనకు చాలా ఉన్నాయి. అందుకని అంటాడు, ఇప్పుడు కొంచెం మనోళ్ళు వచ్చారు, నిద్ర కాదంటలేదు, నిద్ర ఉంటుంది. ఆ తర్వాత ఆయన నిద్రపోవచ్చు ప్రార్థన చేసి. 4 గంటల కంటే పాపం ఫోన్లే మామూలు. మనోడైతే వస్తాడు 3:30 ఆ పావుదుకు 4కి వచ్చేసి బండి తీసుకెళ్ళిపోతాడు. కానీ ప్రార్థనలో ఉండట్లా. బండి తీసుకున్న కానించి మనోడు సంపాదన మంచిదే, సంపాదించుకోవాలి, ఆసక్తి మంచిదే. కానీ ప్రార్థన కూడా ఉండాలి. ఏముండాలి? ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన లేకపోతే చాలా ఇబ్బంది కదా. అలా ప్రార్థన లేదు. ఇప్పుడు మళ్ళా మేడం గారిలోకి వచ్చింది. వచ్చి అంటది, సార్ నేను తీసుకెళ్ళిపోతానంటది. యాడికి తీసుకెళ్ళిద్దాం మరి, అర్థమైందా? తీసుకెళ్ళిపోతానంటది.
మొన్న మధ్య మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిందో 10 రోజులు ఉంది అబ్బాయి, 2 వారాలు ఉంటే ఇప్పుడు మావులే. అంటే మన దగ్గర ఉన్నంతసేపు సెక్యూరిటీగానే ఉంది. అంటే వీళ్ళు ప్రార్థన చేసినా చేయకపోయినా సెక్యూరిటీగానే ఉంది. ఎప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళారో హ్యాపీగా నిలబడిపోయింది అనమాట. ఇంకొచ్చేసింది, ఇక మళ్ళీ మామూలే. ఎందుకంటే నేను విషయం చెప్తున్నాను ప్రియులారా, మనము వచ్చింది విశ్వాసంతో ప్రభు దగ్గర ఉండటానికి, విశ్వాసంతో ప్రభు దగ్గర నిలబడటానికి. మనం విశ్వాసంతో ఉండకపోతే మళ్ళా పాత జీవితం అనేటువంటిది మళ్ళా మనలోనికి వచ్చేస్తుంది. ఆ పాత స్నేహితుడు మనలోనికి వస్తాడు, వచ్చేసి మరలా మన జీవితాన్ని పాడు చేస్తాడు. అప్పుడప్పుడు మనం చూస్తాం మెంటలోళ్ళు చేతులు కోసుకోవడం కదా, చూస్తాం లేదా? ఎక్కడ పడితే అక్కడ గాయపరుచుకోవడం చూస్తాం. ఎవరు ఆ పని చేసేది? దయ్యమే కదా. ఇప్పుడు అంటది అమ్మాయి, నాకు చేతులు కోసుకోవాలనిపిస్తుంది. అర్థమైందా? చేతులు కోసుకోవాలనిపిస్తుంది అంటే ఇక్కడేం ప్రార్థన జరుగుతుంది, ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. అవన్నీ ఇవ్వదు కదా, వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. అలా ఆయన వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. ఊరేసుకోమంటుందంట. అర్థమైందా? ఊరేసుకో, అసలు బతకటం ఎందుకు? ఎవరు ఈ మాట అనేది? సైతాన్ అంటుంది ప్రియులారా. అందుకే లేఖనాలు ఏమంటాయంటే, మీరు జాగ్రత్త పడకపోతే, ఇప్పుడు అనేక మంది ఊరేసుకొని చనిపోలే. ఎవరండి వాళ్ళు? దయ్యం పట్టిన వాళ్ళే. ఎవడు కూడా వాడు ప్రాణానికి వాడు ఊరేసుకొని ప్రాణం తీసుకోడు. తనకు భార్య అని ఉంటుంది, భర్త అని ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, గుర్తుకు కూడా వస్తారు. కానీ గుర్తు రాకుండా చేసేది దురాత్మ, లూసిఫర్. ఈ లూసిఫర్ యొక్క చేసే క్రియల నుంచి మనం తప్పించబడాలంటే ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. మరలా ఎడదగా ప్రార్థన ఉండాలి. వాక్యం చదవాలి. మరలా తిరిగి వాక్యం చదువుకోకపోతే దాని ఆశ, దాని ఉద్దేశం అంతా కూడా మళ్ళీ నెరవేర్చుకుంటుంది అనమాట. దాన్ని జయించాలంటే మళ్ళీ ప్రభు రెక్కల సాటుకు రావాలి. ఎవరు రెక్కల సాటుకి? ప్రభు రెక్కల సాటుకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపం చాలా అవసరం, ప్రార్థన చాలా అవసరం. అప్పుడే మనం తప్పించబడతాం. ఇందాక మనం మోక్ష పాలన చక్క వచ్చింది కదా, చాలా బాధపడ్డారు. ఇంటి దగ్గర ఉన్న చెప్పు, ఎన్ని మందులు ఆడినా కూడా ప్రయోజనం లేదు. అమ్మ దేవాలయంకి వచ్చి ఒక 3 రోజులు నిద్ర చేయండి అన్నాం, చేశారు, హ్యాపీగానే మళ్ళీ ఆరోగ్యం వచ్చేస్తుంది కదా. అంటే దురాత్మ శక్తి తొలగిపోవాలంటే మళ్ళీ దేవుని రెక్కల నీడలో రావాలి. దేవుని రెక్కల నీడలో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని రెక్కల నీడలో ఉంటామో ఆయన మనల్ని కనికరిస్తాడు ప్రియులారా. ఆయన కృప చూపుతాడు. నీకేది కావాలో దాన్ని దేవుడు ఇవ్వటానికి కూడా ఇష్టపడుతున్నాడు. అందుకని మనం దేవుని రెక్కల నీడలోనికి వచ్చేసేయాలంటాడు. అందుకోసమే ఏమంటాడు, కొంచెం నేను పైకి వెళ్తున్నాను, 7వ వచనానికి వెళ్తున్నాను. నా బంధకములన్నీ కూడా నేను స్వార్థపక్షముగా వాదించుటకును దాన్ని స్థిరపరచుట యందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. ఇందుచేత మిమ్మల్ని అందరూ గూర్చి ఇలాగున భావించుట నాకు ధర్మమే అని చెప్పి మాట్లాడుతూ, యేసుక్రీస్తు యొక్క దయా సంకల్పమును బట్టి మీ అందరి నిమిత్తము నేను ఆపేక్ష కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నంట? దేవుడే నాకు సాక్షి. మనందరం కూడా ఒక శ్రేష్టమైన వరం పొందుకోవాలని, ఒక శ్రేష్టమైన ఈవులు పొందుకోవాలని, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అయితే మనము ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఎలా అనుభవిస్తాం? దేవుని రెక్కల నీడలో. ఎక్కడంట? దేవుని రెక్కల నీడలోనికి ఎప్పుడైతే వస్తామో ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, క్షేమకరమైనటువంటిది దీవెనిస్తాడు ప్రియులారా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనం జీవనోపాధి కోసం కష్టపడాల్సిందే, ప్రతి ఒక్కరం కష్టపడాల్సిందే. కానీ దేవుని వెనక పెడితే మళ్ళీ మన జీవితాల్లో శ్రమ చూస్తాం. ఏం చూస్తామంట? ఏం కోడలా మీ గేదె ఎలా ఉన్నాయి? బాగుందా? బాగా లేకపోతే వచ్చేదానివే, బాగా లేకపోతే రావు, బాగుంటే రావు, బాగా లేకపోతే నువ్వు వచ్చేది. అంటే చూడండి మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనమేమో మనకున్న పనులను బట్టో వనవరులను బట్టో మనం పాకులాడుతూ ఉంటాం. కానీ తిరిగి మనకు కలిగేటువంటి శాపాన్ని బట్టో శ్రమను బట్టో మరలా దేవుని దగ్గరకు రాబో అంటే ఆ ములులు ఆయన పెట్టకపోతే అంట మన దేవుని దగ్గరికి రామంట. ఆ ములులు ఆయన అప్పుడప్పుడు గుచ్చుతుంటే అబ్బా అనిపించేసి మళ్ళీ దేవుని సన్నిధికి వస్తామంట. వాక్యం చెప్తుంది, ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి క్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో దుష్టుడు అంటే వాడిని జోలి రాడు ప్రియులారా. దుష్టుడు అసలు వాడిని వైపు కూడా చూడడం.
క్రమముగా నడిచేటువంటి యొక్క వాని వైపు దుష్టుడు చూడటానికి వీల్లేదు. ఎందుకు చూడటానికి వీల్లేదంటే క్రీస్తు దయా మన మీద ఉంటుందంట. ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి మీద క్రీస్తు దయ ఉంటుంది ప్రియులారా. అందుకని మనము భయభక్తులు కలిగి జీవించాలంట. ఏం కలిగి? భయభక్తులు కలిగి జీవించాలి. భయము చాలా విలువైనది, భక్తి చాలా విలువైనది. ఈ భయము భక్తి మన జీవితంలో లేకపోతే మనం దేవుని సంతోషపరచలేం ప్రియులారా. నేనైతే ఈ యొక్క ఎండల్లో శ్రీకాకుళం వెళ్ళాల్సి వచ్చింది. కానీ పాపం ఆయన ఫోన్ చేశాడు కదా, అనవసరంగా నేను డేట్ ఎందుకు ఇచ్చాను, ఈ ఎండల్లో బయటికి వెళ్ళలేకపోతున్నాం అనిపించేసింది. అందులో ఒక్కగా ఉండాల్సి వచ్చింది, ఆ నైట్ కూడా నిద్ర రాదేమో అనిపించేసినటువంటి ఆలోచన వచ్చేసింది ప్రియులారా. కానీ మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు కదా, చేశారా లేదా? నా కోసం చేశారా? చేసి ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. నేను వెళ్ళేటప్పుడు మంచి వాతావరణం వచ్చేసింది. చప్పట్లు కొడదాం హల్లెలూయా. మంచి వాతావరణం వచ్చేసింది, చక్కనటువంటి గాలి వస్తడం మొదలుపెట్టింది. ఇక రెండోది, నేను వెళ్ళేటప్పుడు పాపం 9,000 ఖర్చు పెట్టి మనోడు మోషే ఒక కూలర్ కూడా తెచ్చిపెట్టాడు. నేను ఆలోచించుకుంటూ పాస్టర్ గారు చెప్తున్నాను, అనవసరం డేట్ ఇచ్చాను, ఎండల్లో నిలబడగలమా, మాట్లాడగలమా, అసలు అక్కడ తిరగగలమా ఈ ఒక్కలో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాం ప్రియులారా. కానీ పాస్టర్ గారు అంటే రానని చెప్పొచ్చు కదా, రానంటే ఇంకోసారి పిలవరు, రానంటే ఇంకోసారి పిలవరు. మనమైనా అంతే కదా, ఒకసారి పిలుస్తాం రాలేదు, రెండోసారి కూడా పిలుస్తాం, డేట్ ఇచ్చి నాకు రాలేదు అనుకో, మూడోసారి పిలుస్తామా? మూడోసారి పిలవము. అది ఎండ కావచ్చు, వర్షం కావచ్చు, ఏమైనా కావచ్చు, అది మనం వెళ్ళాలన్నమాట. కానీ దేవుడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా పాపం కూలర్ కొనుక్కొచ్చి పెట్టాడు మోషే. ఏమన్నాడు? 9,000 పెట్టి కూలర్ కొనుక్కొచ్చి పెట్టేశాడు. ఓ పర్వాలేదు, ఇంక బతికిపోయాం అనుకున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను మళ్ళా మీకు 9వ వచనానికి వస్తాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వరగుట్టకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములను నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కాపట్యమును నిర్దోషులను కావాలనని అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి అంటాడు, మనకి ఏది కూడా లోడ్ చేయడట, మనకి ఏది కూడా లోడ్ చేయడు. పాపం మౌలిక ఒకళ్ళు మొరపెట్టిందేమో, మౌనిక కూడా మొరపెట్టి ఉంటుంది. ఎందుకంటే అంకులు వస్తే మరి ఆ ఉన్న ఫ్యాన్లు కూడా తిరగట్లా, ఉన్న ఫ్యాన్లు కూడా ఆడ పట్టించుకోడు, ఇంక తిరగేదేంది ఆడ పట్టించుకోడు. ఈ పిల్ల చెప్పినా కూడా పట్టించుకోడు. మరి కూలర్ ఎవరు కొన్నాడు అంటే దేవుడు దూరుంటాడు వాళ్ళకి. ఎవరు దూరాడు? దేవుడు దూరితేనే ఆ కూలర్ కొనుక్కొచ్చి పెట్టి ఉంటాడు, లేకపోతే దూరం. లేకపోతే ఫ్యాన్లు అలాగే ఆగిపోయినాయి, రిపేర్ కూడా పంపలేదు. ఎందుకంటే మీకు చెప్తున్నాను పిల్లలు, దేవునికి ఎప్పుడైతే మనం లోబడుతున్నామో దేవుడంట ఆ కార్యం చేపిస్తాడంట. దేవుడు ఆ కార్యాన్ని చేపిస్తాడు. ఆశ్చర్యక్రియలు ఇవి. అందుకంటాడు, నీవు దేవుని ఎదుట క్రమముగా జీవిస్తే, ఎవరు ఎదుటంట? దేవుని ఎదుట నువ్వు క్రమముగా జీవిస్తే, క్రమమంట దేవుడు మర్చిపోయేవాడు కాదు పిల్లరా. అందుకంటాడు పాపం ఆ జ్యోతి పాపం ఎన్ని రోజులు మిరపకాయలకి వెళ్ళిందో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా, ఇదిగో ఏసీ కొనుక్కొచ్చారు పాపం. ఇది ఒక సెకండ్ హ్యాండ్ దొరికిందండి పాపం జ్యోతికి. ఎక్కడ దొరికింది జ్యోతి? వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అంటే ఏసీ ఉండదని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. అది ఇన్వర్టర్ కనెక్షన్ దానికి ఉంది, ఇప్పుడు పెట్టేటప్పుడు ఇది కూడా పోయింది. అంటే ఇప్పుడు దాన్ని మార్చుకోవాలన్నమాట. మళ్ళీ కొండలను లేదా అంజిరెడ్డిని పిలిపించుకొని ఆ కనెక్షన్ మార్చుకోవాలి. ఇదేంటంటే ఈ కనెక్షన్ ఇన్వర్టర్ మీద ఉంది, ఇది ఇన్వర్టర్ మీద లోడ్ చాలా. ఇప్పుడు జ్యోతి ఏమనుకుంటుంది, ఆడ పెట్టుకొని ఏంది ఈయన మొహం అంతా చెమట పడుతుందనే కదా అది తీసుకొచ్చి పెట్టింది అనుకోవచ్చు. ఆ స్విచ్ బోర్డు పని చేయట్లా, మళ్ళీ కొండలు పిలవాలి. నిన్న ఆల్రెడీ కొండలు పిలిచాను, వచ్చి కొండలు పిలిస్తే వస్తానడానికి రాలేదు. ఎందుకంటే ఈ బోర్డు మీద అది లోడ్ కాయదు, ఇది పెట్టేటప్పుడు లోడ్ కాయలేదు, అందుకే దీన్ని తీసి పక్కన పెట్టాము. రేపైనా దాన్ని యూజ్ చేస్తాం. లేదు జ్యోతి నువ్వేం బాధపడగో, మీ ప్రయాస దేవుడు వ్యర్థము చేయడు. ఎవరి కోసం చేశారంటే దేవుని కొరకు చేశారు, దేవుని మందిరం కోసం చేశారు. నీ కష్టార్జితాన్ని తీసుకొచ్చి దేవునికి పెట్టుబడి పెట్టారు కాబట్టి మనల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదంటాడు. అందుకని మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు ఒకటకు, ఇది మంచి కార్యం.
ఒక ఆమె కుర్చీ తీసుకొచ్చి పెట్టింది ఎవరో మన అక్కరాల ఎర్రదేశి నారాయణమ్మ. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? ఎవరు కొన్నారో వాళ్ళు గుర్తొస్తారా లేదా? అసలు జనరల్ నేనే కొనుక్కుందాం అనుకున్నాను. అదండి ఒక 5,000 అంత అయింది అది. నాకు కూడా చెప్పాలి, తీసుకొని వచ్చేసి చర్చిలోకి. ఇక్కడ పెడితే పాడు చేస్తారని, పిల్లలు పాడు చేస్తారు మనం లేనప్పుడు ఇంట్లో తీసుకెళ్ళాను. ప్రేయర్ రూమ్లో పెట్టుకున్నా ప్రియులరా. అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? వస్తారా లేదా? ఒక అక్క అంట ఏసన్న గారికి సంవత్సరానికి ఒక 10 డ్రెస్సులు తీసుకుని వచ్చేదంట. ఎన్ని జతలు? 10 జతలు తీసుకుని వచ్చేదంట ఏసన్న గారికి. ఏసన్నతో ఒక మాట చెప్పేదంట, ఏసన్న ఈ జతలు, ఈ 10 జతల బట్టలు ఎవరికి కూడా ఇవ్వద్దు, నువ్వే. ఎందుకు ఆ మాట చెప్పుండదు చెప్పండి? ఆ మాట ఎందుకు చెప్పుండొచ్చు? ఆ అక్క వేసుకున్నప్పుడు అలా ఎవరు గుర్తొస్తారు? ఆమె గుర్తొస్తుంది. అది ప్రియులారా, వేసుకున్నప్పుడు అలా ఆమె గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ కూలర్ పనిచేసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఏసీ పనిచేసినప్పుడు వల్ల జ్యోతి వస్తుందా లేదా? ఋతమ్మ గుర్తొస్తుందా లేదా? అందుకని ప్రియులారా, దేవుని ఎదుట మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింప గలవారొకటికి మీ ప్రేమ తెలివితో సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి. ఎగ్జాంపుల్, ఈ బండల పరుపు ఇచ్చింది ఎవరు అనుకున్నావు? అది ఆయాకే. ఇప్పుడు అడుగు పెట్టినప్పుడల్లా గుర్తొస్తారు ఎవరు? వాళ్ళ తమ్ముడే గుర్తొస్తాడు కదమ్మా. తమ్ముడే కదా వేపించింది. దీనికి దాదాపు 1,50,000 అయిందండి. ఆ బ్రదర్ వేయించాడు, లక్ష్మణ్ గుర్తొస్తాడు. ఎవరు అడుగు పెట్టినప్పుడల్లా గుర్తొస్తాడు, ఇది ఎవరు చేశారంటే సో అండ్ సో. ఇదంతా కూడా ఇట్లాగా అంటాడు. వాక్యం ఏమంటదంటే ప్రియులారా, మనము చేసేటువంటి ప్రతి పనిని బట్టి దేవుడు మనల్ని ఇడిచిపెట్టేవాడు కాదు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటి ప్రేమతోనూ తెలివితోనూ అంటాడు. ప్రేమ ఉండాలి, తెలివి కూడా ఉండాలి. తెలివి అనేది ఏంటి? ఏది తీసుకొచ్చి పెడితే నేను రోజు గుర్తొస్తా. ఇప్పుడు ఏసన్న గారు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎవరు గుర్తొస్తుంటారు? ఆమె గుర్తొస్తుంది కదా. 10 జతలు అనా, ఇంకెవరికి నువ్వు ఆర్డర్ ఇవ్వకూడదు. సంవత్సరానికి 10 జతలు ఇంకెవరికి నువ్వు ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు. అది ఆమె నిరీక్షణ, అది ఆమె యొక్క ఆలోచన, అది ఆమె యొక్క తలంపు. ప్రియులారా, ఎవరికి పెట్టానంటే దేవునికి పెట్టాను. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది. మనము దేవునికి పెట్టినటువంటి ప్రతి దానికంట దేవుడు చేసే ప్రతి పని అంటాడు ప్రేమతోనూ తెలివితోనూ అంటాడు. ప్రేమతోనూ తెలివితోనూ ఏది చేస్తే గుర్తొస్తాం? దేవుని సన్నిధిలో ఏది పెడితే గుర్తొస్తాం? ఈ గుర్తుని దేవుడు చూసుకుంటున్నాడంట. ఆ గుర్తును బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. పిల్లలు, దేవుడికి మనము జ్ఞానం కలిగి జీవించాలంటే దేవుని సన్నిధిలో ఆ పెట్టిన ప్రతి దాని కోసం అంట రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. పిల్లలు, ఇవ్వకుండా ఉండేవాడు కాడు, ఇస్తాడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చాలామంది అనుకోవచ్చు, మౌనిక రోజు ప్రార్థన చేస్తుంది కదా అంటే ఆ సెల్ల కూడా అంకులు కొనిపెట్టరు. ఒక్క 5 వయసులు ఇచ్చారు కదా. ఏమో ఇచ్చాను ఎప్పుడైనా? ఫోన్ పోయినా వాడే ఇచ్చాడు కానీ ఫోన్ ఎరా ఇచ్చానా? నా దగ్గర ఒక ఎడిషనల్ ఫోన్ ఒకటి ఉండే, చిన్న ఫోను, అది కూడా ఇవ్వలా. ఎందుకంటే చిన్న ఫోన్ అయి నీడు వాడతాడో లేదో అని. కానీ ఆడికి ఫోన్ లేదని ఇంకొక అతను కొనిపించాడంట. ఎవరో పాస్టర్ గారు ఎరా కొనిపెట్టారా? ఈయన అడిగాడంటే, ఈడు ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాడంట అక్కడికి. ఈ దగ్గర ఫోన్ లేదు. నీ ఫోన్ నెంబర్ నా ఫోన్ లేదా, మా ఆవిడ దగ్గర ఉంది ఫోన్ అంటే అడిగాడంట. అరే ఫోన్ లేకపోవడం ఏంటి ఇవాళ అని చెప్పేసి ఓ ఫోన్ కొండి పెట్టేశాడు అతను, ఆ పాస్టర్ గారు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఎందుకంటే చేసే ప్రార్థన బట్టి, దేన్ని బట్టి? చేసే ప్రార్థన బట్టే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తే అది గుర్తు అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ పాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడా? తగరపలస అతనిది. తగరపలస నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోయి చెప్పుకుంటున్నాం ఇక్కడ. అతను ఎవరండి? మాకు 1,200, 1,300, 1,500 పెట్టి కొనివ్వడానికి చెప్పుకోవాలి. వీడు ఫోన్ చూసినప్పుడల్లా నేనే గుర్తు రావాలా? ఏం చూసినప్పుడల్లా మరి అంతే కదా గుర్తొచ్చేది. ఇప్పుడు కూడా వాక్యం మీద చెప్తుంది, నీవు చేసే ప్రతి పని గోడల మీద అలా నిలబడి ఉండాలి అంటాడు. చేసేటువంటి ప్రతి పనిని బట్టి కూడా దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాడు అంటున్నాడు.
అందుకని ఇంకొక మాట రోమిలికి రాసిన పత్రిక తీసుకెళ్తున్నా, ఏమంటుందో చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలో, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చింది చదివిస్తా. రోమా 2:10. ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగలివద్దని ప్రకటించు, నీవు దొంగలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములు అపహసించుకొని నీవు గుల్ల దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును పట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నది ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివి. నీ సున్నతి కాకపోవును. నీ సున్నతి కాకపోవును. చాలా మంది మేమనుకుంటున్నాం, బాప్తిజం తీసుకున్నాము, బల్లాలో చేతులు వేస్తున్నాము అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, అది కాదు కావాల్సింది. నీ ప్రేమను 10 మందికి పంచుకుంటూ, నీ ప్రేమను దేవుని సన్నిధిలో అది అలాగ నిలబడి ఉండాలంట. ఆ ప్రేమ అలా నిలబడి ఉండాలి. ఎలా నిలబడి ఉండాలి? ఆ ప్రేమ అలా నిలబడి ఉండాలి. ఆ ప్రేమ అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి గుడ్డివానికి త్రోవ చూపు, నీవు చీకటిలో నడిచేదు అంటున్నాడు. మనం వెలుగులోనికి వచ్చాం, మనం వెలుగులో జీవించాలని ఆశపడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రమును, శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. సత్యజ్ఞాన స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం గలవాడై ఉండి గుడ్డివానికి అనేక మందికి దోవ చూపాలే కానీ మనం గుడ్డివారికి జీవించొద్దని మాట్లాడుతున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది ప్రియులారా, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వేం చేయాలని ఆశపడుతున్నావు? దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వాదకరంగా దీవించాలంటే నీ పని అలా నిలబడి ఉండాలి అంటాడు. మనం వెంకట్రావు ఉన్నాడు పాపం, చాలాసార్లు అది ఆ బాక్స్ కొన్నది కూడా ఆడే. అక్కడ వైజాగ్లో ఒక బాక్స్ కూడా 10,000 చిల్లర 11,000 పెట్టుకున్నాడు. ఎవరు? వెంకట్రావే. ఎన్ని గుర్తులు నిలబడతాయి కదా, ఆడికి పోతాయి, ఎన్ని గుర్తులు నిలబడతాయి. ఇప్పుడు మనోడు ఫోన్ తీసుకొస్తున్న పెడుతున్నాడు, అనేక మంది ఫోన్ పెడుతున్నాడు నరేష్. ఎవరు గుర్తొస్తుందంట? రాత్రి కూడా చెప్పా, చాలామంది అనుకోవచ్చు నరేష్ ఫోన్ కూడా పెట్టాను అనుకుంటారు కదరా. ఎందుకంటే పిల్లరా, కొని పెట్టడం ఒక వింత కాదు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టి దేవుని నిలబడటం గొప్ప. దాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా, మంచి చప్పర చేసుకున్నా, దాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను కొని పెడితే చేసేది ఏముంది? ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక నెలకు ఒక 20,000 జీతం ఇచ్చేస్తే నేను సేవ చేయడం ఏంటి? అది జీతం కిందే వచ్చింది కదా. మనకై మనమంట సమర్పణ కలిగి, మనకు కలిగినది దేవునికి పెట్టుకుంటూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది నీకు ప్రభు సన్నిధిలో గుర్తొస్తుందంట ప్రియులారా. అది ఎన్నడూ కూడా గుర్తు లేకుండా ఉండేటువంటిది కాదు. నువ్వు చేసే ప్రతి పని అక్కడ గుర్తు రావాలి. నువ్వు చేసే ప్రతి పని అక్కడ ఏం చేయాలి? గుర్తు రావాలి. గుర్తు రావాలంటే ఏంటంటే ప్రభు మనల్ని గుర్తు చేసుకోవాలి. మన పని ప్రభువులు నిలబడి ఉండాలి. ప్రభు దాన్ని గుర్తు చేసుకుంటాడంట. ఆ ప్రేమ చాలా విలువైంది. ప్రేమ లేకపోతే మన ప్రయోజనం ఏమీ లేదు ప్రియులారా. ప్రేమను మనం పంచాలి. ఆ ప్రేమ శ్రేష్టమైన ప్రేమది. ఆ శ్రేష్టమైన ప్రేమను మనం పంచకపోతే ప్రయోజనం ఏంటి? అందుకని దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాను. ఇంకో మాట తీసుకెళ్ళి తెస్సలోనికి రాసిన పత్రిక వెళ్తున్నాను. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనిక 2:10 చదవమ్మా. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 10 1 తెస్సలోనిక చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటల్లో మనం తలపోసుకుంటూ ఉండాలంట ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆ మాటను తలపోసుకుంటూ ఉండకపోతే చాలా ఇబ్బంది పడతాము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. లేఖనాలను ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం పరిశోధించుకుంటూ లేఖనాల ప్రకారంగా జీవించబడటానికి ఇష్టపడాలి. మేము విశ్వాసులైన
10వ వచనం మళ్ళీ చదువుతున్నా, చూడమ్మా చదువు. మేము విశ్వాసులైన ఆ. మీదుట ఎంత భక్తిగాను ఆ. నీతిగాను ఆ. అనిన్యముగాను ఆ. ప్రవర్తించదేమో దానికి ఆ. మీరు సాక్షులు. చాలా మంది చెప్పుకోవచ్చు ప్రియులారా, దీనికి మీరే సాక్షులు అంటున్నాడు. మనం ఇచ్చేటువంటి సాక్ష్యము చాలా విలువైనది. ప్రభు కొరకు మనం జీవించే జీవితం చాలా విలువైనది. ఈ విలువైనటువంటి దాన్ని దేవుడు చూస్తున్నాడు. విలువైన దాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మోషేతో కూడా, మోషే బంధువులు కూడా, మౌనిక బంధువులు కూడా అనొచ్చు, పాస్టర్ గారు మీకు ఏమి ఇస్తున్నాడని. పాస్టర్ గారు మాకేమి ఇవ్వడంటే నమ్ముతారా జనాలు? ఎరస్ అన్నీ నమ్ముతారా? పాస్టర్ గారు ఏమి ఇవ్వబోదు, మీరు ఎందుకు వెళ్ళిపోయారట? నో, వాళ్ళు నాకే ఇస్తారు మళ్ళీ తిరిగి దశమ భాగం. నెలకు 3 నుంచి 4 వేలు దశమ భాగం నాకే ఇస్తారు. నేనేమి ఇవ్వటం కాదు. చాలామంది అనుకోవచ్చు ఒకవేళ. కారణం ఏంటంటే దేవుని కొరకు నిలబడడానికి మనం ఇష్టపడితే దేవుడు అంటే మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అమ్మ కూర్చో, ఆడే కూర్చో, కాస్త ఒక అరగంట కూర్చో, లేదా కుర్చీలో కూర్చోపో. కుర్చీలో కూర్చో. ఇప్పుడు అర్జెంట్ అంటే అవ్వదు, పాస్టర్ గారు ప్లాన్ చేస్తారు. పాస్టర్ గారు చేస్తారు. అడబెట్టమ్మా, తర్వాత చేద్దాం. సరేలే ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవునికి సాక్ష్యం మనం బ్రతకాలి. దేవునికి సాక్ష్యం మనం జీవించాలి. నీ పనిని దేవుడు కనిపెడుతున్నాడు, ఆ పని నిలబడాలి. నీ పని నిలబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీ పని నిలబడాలి అక్కడ. నేను మొన్నే చెప్పాను, పాపం ఓ చిన్న సాలవ తీసుకొచ్చి మరేమో కప్పాం. చాలామంది అనుకున్నారు 18,500 తీసుకొస్తేనే కప్పాడు. 18,500 కోసం కాదు, ప్రయాస కోసం. దేనికోసం అంట? ప్రయాస. ఎన్నిసార్లు ఎన్నిళ్ళకు తిరిగితే ఆ డబ్బులు వచ్చి ఉంటాయి? ఎంతమంది చేత రాపిచ్చి, అమ్మా నువ్విస్తావని అడగకుండానే ఆ ఇంటికి వచ్చి రాపిస్తారా? ప్రయాస అది. ఆ ప్రయాస అంటే దేవుడు వ్యర్థం చేయడు. ఆ ప్రయాస దేవుడు మహిమకరంగా మారుస్తాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఆ ప్రయాసనంటే దేవుడు మహిమకరంగా మారుస్తాడు ప్రియులారా. అది చూస్తున్నాడు దేవుడు. నీ ప్రేమ, నీ ప్రయాస అది నిలబడి ఉంటుంది. అన్యజనుల్లో కూడా నిలబడింది. అన్యజనులతో సహితం కూడా నీ ప్రేమను చూస్తున్నారు, నీ ప్రయాసం చూస్తున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి అవకాశాన్ని కలగజేస్తున్నాడు. అంతేనా? మా వదిన అంటది, మోషే నీకు ఈ ఫోన్ ఇవ్వటానికి గుర్తేంటిరా, ఎందుకు ఇచ్చారా అంటే, దేవుని సేవకుడిని అంబడిచ్చావు కాబట్టి. ఏమన్నది? దేవుని సేవకుడిని అంబడిచ్చావు కాబట్టి నీకు ఆ మహిమ దొరికింది. లేకపోతే ఆ మహిమ నీకు ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వలేదు ఎవరు అంటే, దేవుని సేవకుడిని అంబడిస్తే కలిగే మహిమ జస్ట్ ఇప్పుడు మొలకలు ఎత్తుతున్నాయి అన్నమాట. ఏమెత్తున్నాయి? మొలకలు ఎత్తుతున్నాయి. మనం ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాము, వాక్యం చెప్పమంటే పాపం నేను వాక్యం చెప్పొచ్చి కిందకు వచ్చేసాను. అంటే పైనేమో చర్చి, కింద హౌస్. మళ్ళా ఈయన పిలిచారు ప్రార్థన చేయడానికి. అర్థమైందా? ఈయన బ్లెస్సింగ్ ఇవ్వడానికి పిలిచారు ఈయన్ని. అర్థమైందా? అంటే ఎందుకు మీకు, నా కింద ఉన్నాను, నేను నవ్వుతున్నాను. ఆ పాస్టర్ గారి దగ్గర కూర్చొని నేను నవ్వుకుంటున్నాను. మళ్ళీ ఈయన పిలిచారు ప్రార్థన చేద్దు రమ్మని. అంటే సేవకుడిని వెంబడించినప్పుడు కలిగే ఘనత అది, మహిమ అది. మరి ఏమని వాడు ప్రార్థన చేసి వచ్చాడో తెలియదు, పైకి వెళ్ళి ఆ మహిమ వచ్చింది అనమాట. ఆ మహిమ చాలా విలువైంది ప్రియులారా, చాలా ఘనత అనమాట. ఎందుకంటే ఆ వెంబడించేటప్పుడు అంటే, ఇప్పుడు మనం ఒకసారి గాడిదనెక్కిన యేసుక్రీస్తు అని చూసాం. మనం మత్తయి సువార్తలో మనం గాడిదనెక్కిన యేసుక్రీస్తు అని చూస్తాం. గాడిదకి అంతకుముందు ఏమైనా విలువ ఉందా? ఇంటి ముందర కొత్త చీపురుతో కొడతావు, ఏంది అవరుతున్నావని, అవునా కాదా? ఇప్పుడు గాడిద ఎక్కేటప్పుడు కొత్త చీరలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పరిచేసి ఆ రోడ్డు మీద, ఆ చీరల మీద నడవమంటుంది, గాడిదని నడవమంటుంది. కారణం ఏంటి? మహిమ. ఆ గాడిద మీద ఎవరు ఎక్కారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉన్న మహిమ ప్రియులారా. ఇప్పుడు వాక్యం అంటుంది, నీవు పెట్టిన ప్రతిదీ, దేవుని యొక్క సేవకునితో తిరిగిన ప్రతిదీ, దేవుని సేవకునికి వెంబడించిన ప్రతి ఒక్క సమయం కూడా ఆ మహిమ నిన్ను విడిచిపెట్టడానికి వీలు లేదు ప్రియులారా. ఆ మహిమ నిన్ను విడిచిపెట్టదు. ఆ మహిమను నువ్వు అనుభవించబడాలంటే లేఖనాలు చెప్తున్నాయి, దేవుని యొక్క మహిమతో మనం ముందుకు నడవాలి. ఆ మహిమను మనం కొనసాగించబడాలి. జనరల్గా మేమైతే పాస్టర్ గారికి బాగలేదు, ప్రార్థన చేసి అంటే పలకరిచ్చేసి ప్రార్థన చేసి వద్దాం అనుకున్నాం.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా 8:30కి మాకు వాక్యం ఇచ్చారు. 8:30కి పాస్టర్ గారు మీరు ఇవాళ ఉపవాసం గురించి మాట్లాడిపోయింది అని పైకి పంపించేస్తారు. అరుణ్ పాల్ గారికి మొన్న హార్ట్ అటాక్ వచ్చింది. మన దగ్గర కూడా వచ్చారు అరుణ్ పాల్ గారు. లాస్ట్ ఆగస్టులో వచ్చారు ప్రియులారా. ఆయనకి 4 హోల్స్ పోయినాయి హార్ట్లో. ఈ 4 కూడా యాంజియోగ్రామ్ చేసేసి 4 టెంట్స్ చేశారు. అయితే ఆయన పలకరిద్దామని వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీరు రానే వచ్చారు, కాస్త వాక్యం చెప్పుకోండి అని పంపించారు ప్రియులారా. కిందిల్లు పైన చర్చి అనమాట. మీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనల్ని ఎప్పుడు దేవుడు వాడుకుంటాడో తెలియదు. మనం దేవుని చేతిలో వాడబడటానికి సంసిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనం సంసిద్ధంగా ఉండాలంటాడు. దేవుని కొరకు నువ్వు ఎదగటానికి ఫలించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా లేఖనాలు అదే మాట్లాడుతున్నాయి. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నిన్ను నన్ను కూడా బలపరిచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంటే ఆయన వల్ల నీకు మహిమ కలగాలి. ఆయన వల్ల మనకేం కలగాలంట? ఇప్పుడు 2 తెస్సలోనికి తీసుకెళ్తున్నాను, పక్కనే ఉంటుంది కదా. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ఇప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతలు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మన విశ్వాసం ఎలా ఉండాలి? బహుగా అభివృద్ధి పొందు. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది. ప్రేమ కావాలి మొదటగా, అది విస్తరించి ఉండాలి. ఆ ప్రేమ మనం విస్తరించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునితో అంటకట్టబడి జీవించాలి. ఎప్పుడైతే మనం దేవునితో అంటకట్టబడి జీవిస్తున్నామో ఆ మహిమ మనల్ని విడిచిపెట్టదు ప్రియులారా. ఆ మహిమ మనల్ని విడిచిపెట్టదు. ఆ మహిమ మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి. ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వైపు నడిపించింది. అందుకోసం లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం నేను 4వ వచనం కూడా చదివిస్తా. 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించిన శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, నాకు కలిగిన ప్రతి శ్రమల్లోనూ తోడైన వారిని గురించి అతిశయపడుతున్నాం. నిజమేనా అనుకున్నాం. మా పాస్టర్ గారు తన రామ ఇదిగో 10 గంటలు అయ్యేటప్పుడు రూమ్లోకి వెళ్ళిపోతున్నాను. అక్కడ చక్కగా ఈ మధ్య నేను 11 గంటలకు మీతో కలవడానికి కారణం ఏంటి? నేను బయటకు వెళ్ళాలంటే ఎండని నేను 10 నుంచి 11 గంటలకల్లా నా రూమ్లోకి వచ్చేస్తున్నాను. అప్పుడు లైవ్లో కలుసుకోవడానికి అవకాశం వస్తుంది. నేను బయటకు వెళ్ళిపోతే ఎండ ఎలా ఉంటుందో, ఒక్క ఎలా ఉంటుందో. ఈ చర్చి పని కూడా మనం మానేసింది అందుకే అనమాట, భయపడే, ఆ ఎండకు భయపడే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కానీ వానికి ఏ మేలు. ఆయన ఆశ్చర్యకరుడు ప్రియులరా. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడట. అందుకని పాపం మనడు కూలర్ తీసుకురాగానే ఆ ఇంటోళ్ళు వచ్చాను, రేరే ఇంకో 10,000 పెట్టుకుంటే ఏసీ వచ్చేది కదా అన్నట. ఏమొచ్చేది? వీడు అనుకొని ఉంటాడు, ఈ ఐసు బండికే నెలకు 1000 రూపాయలు కట్టలేకపోతున్నా, ఏది కరెంట్ బిల్లు. ఏసీ ఉంటే వీడు ముందు బేరానికి వెళ్తాడా? అస్సలు అలవాటు పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేరు. కారణం ఏంటంటే ప్రియులరా, కష్టపడి సుఖపడవచ్చు, కానీ సుఖపడ్డాక కష్టపడటం చాలా కష్టతరం. అందుకని లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవుని యందు మన విశ్వాసము కలిగి ఎప్పుడైతే కష్టపడి మనం సుఖపడవచ్చు, కానీ సుఖపడ్డాక కష్టపడటం చాలా కష్టం. సుఖపడి కష్టపడటం చాలా కష్టం. కానీ అది నాకు మాత్రమే సరిపోయింది. నేను ఆడ సుఖపడి వచ్చి 15 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి కష్టపడటం అంటే అసంభవం అనుకున్నాను. నేనే అసలు నాకేం కర్మ అనుకున్నాను. మరలా నేను వెళ్ళి టాపీ పట్టుకోవడం ఏంటి, అనేక మందిని పెట్టుకొని కూలిచ్చి చేయించుకొని నేను మరలా ఇల్లు మా ఏరియాలో కష్టపడటం ఏంటంటే, చూడరా నేను ఎలా చేపిస్తాను అనుకొని 2.5 సంవత్సరం పరిశోధన చేసి తీసుకొచ్చి పడేసి మళ్ళా తిరిగి టాపీ పట్టుకుని పరిచేశాడు. క్యారేజ్ పట్టుకొని 5 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు? వైజాగ్లో ఉన్న బండి దోలటానికి కూడా నాకు ఒక అసిస్టెంట్, వాడే బండి దోలాలి ఎవడోకడో. అలాంటి స్థితిలో వచ్చి ఇప్పుడు బండి కూడా కాదు, నడిచిపోయే స్థితి తీసుకొచ్చాడు 5 కిలోమీటర్లు. దేవుని యొక్క వాక్యం ఏమన్నదంటే, కష్టపడి మరలా సుఖపడవచ్చు, కానీ సుఖపడి కష్టపడటం చాలా కష్టం. అక్కడ పిండేస్తాడంట మనల్ని. నీ ప్రేమ చూస్తాడు, నీ దయ చూస్తాడు, నీ త్యాగాన్ని చూస్తాడు, నీ కరుణను చూస్తాడు.
ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, విశాఖపట్నంలో దేవుడు మనకిచ్చిన మహిమ చాలా ఆశ్చర్యకరమైందే. అనేక మంది ఇప్పటికి కూడా చెప్పుకుంటారు, ఎరా మోషే ఏమంటున్నారు మనల్ని, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి పరిచయం చేసినటువంటి వారందరూ కూడా ఆ ప్రేమ అలాంటిది, ఆ కలిసి ఉన్నటువంటిది, అలాంటి ఒక ప్రేమలో జీవించి మరలా వచ్చి ఇక్కడ రకం చెప్పాలి ఒంటరి జీవితమే. కాబట్టి రెండో వ్యక్తి ఎవరంటే దేవుడే. అంటే ఆ ప్రేమ వేరు, ఆ తత్వం వేరు, ఆలోచన వేరు, ఆ జీవితం వేరు ప్రియులారా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మన తత్వం వేరు. నేను చెప్తున్నాను, కృష్ణా గుంటూరు ఈ ప్రకాశం మానవ తత్వం వేరు. కానీ అక్కడ వెళ్ళి గోదావరి దగ్గర నుంచి విశాఖపట్నం వర్ష వరకు కూడా వాళ్ళ తత్వం వేరు, వాళ్ళ ప్రేమ వేరుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వస్తుంటే 10 రోజులు ఉండి వస్తామంటే తొందరగా రండి అమ్మ అంటున్నారు. ఏమంటున్నారా మోసే, ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పోతారా ఇల్లు ఖాళీ చేస్తే ఇంకోళ్ళకి ఇచ్చుకుందాం అనుకుంటాం. మనమైతే అమ్మాయిని అంటున్నారు, మా త్వరగా రండి, మీరు లేకపోతే మాకు ఇక్కడ ఏమో మనము అద్దెకుండేవాళ్ళం కదా. అంటే ప్రేమ, అది ఏంటది ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమ వేరు. ఆ ప్రేమలో నుంచి మరలా ఇక్కడికి వచ్చి ఈ అడవిలో జీవించడం చాలా కష్టం. అయినా వాక్యం చెప్తుంది, ఆ ప్రేమను నువ్వు కలిగి జీవిస్తే తప్ప నువ్వు అడవిలోనైనా కొండల్లోనైనా లోయల్లోనైనా సంతోషంగా జీవించబడటానికి దేవుని ప్రేమ అది చాలా అవసరమైంది అంటున్నాడు. ఇంకొక మాట నేను చదివించి త్వరగా ముగిచ్చేస్తాను, వెళ్దాం త్వరగా. ఫిలోమోన్ ఒక మాట అంటాడు. ఫిలోమోన్ ఏమంటాడంటే, ఫిలోమోన్ రాసిన పత్రికలో, ఫిలోమోన్ రాసిన పత్రిక ఒకటే ఉంటుంది, హెబ్రీకి రాసిన పత్రిక ముందు ఉంటుంది. మొదటి అధ్యాయం 4, 5, 7 వచనాలు ఒకటే అధ్యాయం ఉంటుంది. 4 నుంచి చదువుకుందాం. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడు నా దేవుని కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. అదండి మనం కావచ్చు శ్రేష్టమైన ప్రేమ. ఈ శ్రేష్టమైన ప్రేమ నువ్వు అనుభవించబడాలి. ఈ శ్రేష్టమైన ప్రేమ నువ్వు అనుభవించబడాలంటే జ్ఞానం కావాలి అంటున్నాడు, కృతజ్ఞతగా జీవించాలి అంటున్నాడు, అనుభవపూర్వకంగా దేవుని ప్రేమను ఎరిగి ఉండాలి. అనుభవపూర్వకంగా దేవుని ప్రేమను ఎరగకపోతే ఏమనుకుంటారంటే, మనతో జీవిస్తున్నటువంటి చాలామంది జీవితాలు చెప్పుకోవచ్చు, ఏమి లేకుండా ఎలాగ మోసే జీవిస్తున్నాడు అని. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, నేను ఉన్నదే చెప్తున్నాను, వాళ్ళు కూడా ఏడే ఉన్నారు. ఇంటద్దే వాళ్ళే కట్టుకుంటారు. నేను వెళ్ళినప్పుడు నాకు ఒక తండ్రిని కనుక చూసినట్టు చూసుకుంటారు, మరలా తిరిగి నా ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తున్నారు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నాడు? దేవుని ప్రేమ, అది మనుషుల ప్రేమ కాదు. ఆ దేవుని ప్రేమ ఉన్నబట్టి నిలబడ్డారు. ఇప్పుడు కూడా మనకు కావాల్సింది దేవుని ప్రేమ అంటే ఘనత వచ్చేసిద్దంట. ఏమొచ్చింది? ఆ ఘనత వచ్చేసిద్దంట, ఆ మహిమ వచ్చేసిద్దంట. నేను ఒక ఆవింటికి వెళ్ళి ప్రార్థన చేస్తారండి అమ్మా అని చెప్పాను. అలా మనకు బాగా 40 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి కుటుంబం అది. ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తారండి అమ్మ అంటే వెళ్ళారు, పాపం ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కానుక కూడా ఇచ్చారు అబ్బాయి. అంటే కానుక కూడా విత్తనములు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయన్నమాట. అంటే మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వ్యర్థము చేయడు, ఇంకా కొంచెం కష్టపడాలంటాడు. ఆ తర్వాత ఒకేసారి వృక్షంగా పెరిగిపోద్ది. ఆ మహిమ అంటే ఏంటో మనం అనుభవిస్తాం ప్రియులారా. అందుకంటాడు, నీవు ఏ పని చేసినా ఆయన ఆ పనిలో కష్టాన్ని ఉంచుకోడు. నువ్వు ప్రార్థన చేసినా నీ కష్టాన్ని ఉంచుకోడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా నీ కష్టాన్ని ఉంచుకోడు. దానికి తగినటువంటి రూపంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఈ ప్రతిఫలం చాలా విలువైనది. ఈ ప్రతిఫలం మనం అనుభవించబడాలి. ఈ ప్రతిఫలం మనం అనుభవించకపోతే ఎట్లాగా? అందుకే లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇవాళ ఆకుల పరిష్కరణ కూడా వదిలిపెట్టేసాం అక్కడే. దేవుని మహాకృపచ చక్కగా సంఘం కట్టించుకున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ కట్టేటప్పుడు కూడా చెప్పాను, నా మినిస్ట్రీ పేరే వద్దు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నాతో కలిసి ఉండాలంటే కలిసి ఉండు, లేకపోతే నీకు నువ్వు డివైడ్గా పని చేసుకో, నువ్వు దేవుని పని చేయి, అంతవరకే చాలు, నీ పని నువ్వు చేసుకోవాలి, నీకు నేను రూపాయి సహాయం ఏమి ఇవ్వలేను. అర్థమైందా? మందిరం కట్టుకోవాలా, ఎవరినో 4 అడిగి 4 10 రూపాయలు 4 10,000 సాయం చేయించడం, అంతవరకే. నీకు పోషణ ఖర్చు దేవుడే చూడాలి. పోషణ ఖర్చు ఎవరు చూడాలి? దేవుడే చూడాలి.
మళ్ళా తిరిగి దశమ భాగం మాత్రము ఇంచుమించుగా నెలకు 2,000 రూపాయలు వాళ్ళే పంపిస్తారు. ఎవరు పంపిస్తారు? వాళ్ళే పంపిస్తారు. ఎందుకంటే మీకు వాక్యం చెప్తుంది, నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈయన ఏదో ఇస్తున్నాడు అనుకుంటారు. నేను ఎవ్వరికి ఇవ్వను ప్రియులారా. ఆర్థికంగా నేను ఎవ్వరికి సహాయం చేయను. ఎందుకంటే మ్యాన్ పవర్గా జ్ఞానంతో వాళ్ళని నడపటం, వాళ్ళకున్న అవసరం ఉంటే ఏదైనా 10 రూపాయలు ఏదైనా ఇంకా అవసరమైతే వడ్డీలకి ఇప్పించేస్తే ఏదైనా ఈ 10 రూపాయలు మీరు తీసుకోండి మళ్ళీ తీర్చుకోండి అంటమే తప్ప ఇప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడా, ఎందుకంటే నేను అలాగే పెరిగా, నా పిల్లలు కూడా అలాగే పెరగాలి, నా పిల్లలు కూడా అలాగే పెరగాలి. జాన్ బాలలో కూడా చెప్పింది అదేరా, మనం ఎవరికి కూలికి పోవద్దు, ఏదో ఒకటి నేర్చుకుందాం, కొనుక్కుందాం, చేసుకుందాం, మనం ఆనెస్ట్గా జీవించవచ్చు. ఒరే జాన్ పాల్ రారా, పనికిరా, మిరపకాయలు వద్దురా అంటే ఎలా ఉంటుంది? 500 వస్తాయి మిరపకాయలు వెళ్తే, తప్పదు. కానీ ఆనెస్ట్గా జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అర్థమైందా? చక్కగా బోబెట్టి చక్కగా అన్నీ సప్లై చేసి 1,000, 200, 2,000, 1,500 ఇవ్వటానికి దేవుడు ఆ స్థితిని నిలబెట్టాడు. అది మనం సంపాదించుకోవాలి. అది మనం సంపాదించుకోవాలంటే కష్టపడాలి. ఒక ఆనెస్ట్గా బ్రతకాలి. ఒక ఆనెస్ట్ చాలా అవసరం ప్రియులారా. ఒక ఐకాడికి జీతానికి వెళ్తే ఇవాళ 12 గంటలు చేయించుకుంటే 10,000 లేకపోతే 15,000 ఇస్తారు. ఏం జ్యోతి నువ్వు వెళ్ళా కదమ్మా, 8,000 ఇవ్వడానికి పాపం 8 గంటలు, 12 గంటలు, 10 గంటలు పని చేయించుకుంటున్నారు. కానీ మనం ఆనెస్ట్గా దేవుని సందు బ్రతకడానికి మనం ఏదో సొంత వ్యాపారం చేసుకున్నాం అనుకోండి, దానితో మన కుటుంబాన్ని గడుపుకుంటాం, దేవుని నిలబడతాం. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది ప్రియులారా. దేవుని యందు మనం విశ్వాసము కలిగి నిలబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ ప్రేమ మనం కలిగి జీవించాలి. ఇంకొకటి ఏమంటాడంటే, ఈ 6వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, సమస్త పరిశుద్ధుల ఎడలా నీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి నేను విని నా ప్రార్థన యందు నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ కూడా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగాను ఎరుగుట వలన ఇతరుల విశ్వాసమందు పాలివారగుటకు అనునది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. అదండి మనమంట చక్కగా మనం దేవుని ఎదుగుతూ ఫలించుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పాను, దానియేలుకున్న సంఘం ఎంత? 2,000 దశమ భాగం పంపాలంటే కష్టం. అంటే వాడికి ఉన్నది ఏంది? వాహనం. వాడికి అదే చెప్పాను, ఒరే నాయన, ఒకవేళ ఇడు కూడా బీటెక్ చేసుకున్నాడు, ఎక్కడికైనా వెళ్తే ఇవాళ 50,000 నుంచి 60,000 సంపాదించుకునేవాడే. కానీ దేవునికి లోబడేటప్పుడు ఒకటి చెప్పాను, చక్కగా మన పని మనం చేసుకోవడానికి నెలలో 20 రోజులు బండి తోలుకున్నా చాలు, మన పని మనం చేసుకుంటాం, ఇష్టం లేనప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, పరిచర్యకి వెళ్ళిపోతాం. ఒకరి దగ్గరికి జీతానికి వెళ్ళిపోతే మనం లేని లోటు ఉంటుంది కాబట్టి మనల్ని పంపడా బయటికి. కానీ ఇవాళ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ, అర్థమైనా, దేవుని దశమ భాగం 2,000 రావడం అంటే మాటలు కాదు కదా. వాళ్ళు ఎదిగితేనే కదా, వాళ్ళ కుటుంబం ఫలిస్తేనే కదా. వాక్యం చెప్తుంది మనం ఫలించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, సేవకులు చెప్పినట్టు జీవించాలి, సేవకులు చెప్పినట్టు వినాలి ప్రియులరా. వాళ్ళు విన్నారు, వింటేనే దీవించబడుతున్నారు ప్రియులరా. లేఖనాలు అదే చెప్తున్నాయి, ఒకరికొకరము దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలి. ఆ దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంటే ఆయన మనం విడిచిపెట్టేది కాదు. దేవుని ప్రేమ మనం విడిచిపెట్టదండి. ఒకే వ్యక్తిని నిలబెట్టుకుని 3.5 లక్షలు ఎందుకు ఇప్పిస్తాడు? చర్చి కట్టడానికి ప్రార్థన చేశారు. మొదటి నుంచి అయినా వారి కష్టార్జితం నుంచి దశమ భాగం ఇవ్వడం నెంబర్ 1. వాళ్ళు కష్టపడినప్పటి నుంచి కూడా దశమ భాగం వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ 1గా వచ్చింది. దశమ భాగాన్ని బట్టి మనం విడుదల చేస్తాడు దేవుడు ప్రియులారా. మనం చేసే దాన్ని బట్టి దేవునికి మనం ఎంత యథార్థంగా ఉంటున్నామో ఆ యథార్థతను బట్టి మనం దీవెనకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకన్నాడు, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే, ఎంతలో? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన విస్తారమైన ధననిధి మీద నిన్ను ఒక అధికారినిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. ఈరోజు మోషే కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, ఇప్పుడు వంశీ కూడా చేసుకున్నంతవరకు నమ్మకంగానే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు దశమ భాగం తీయాలి. ఏం తీయాలి? దశమ భాగం తీయాలి. బండి మనమే కొనిపెట్టాం, 1,50,000 అయింది. 50,000 మాత్రమే నేను పెట్టాను. 1,00,000 రూపాయలకు తానే ప్రతి నెల 6,000 కట్టుకుంటున్నాడు. ప్రతి నెల తానే కట్టుకుంటున్నాడు, తానే రిపేర్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడి నుంచి పాలు పిండడం నేర్చుకోవాలి. ఏం చేయాలంట? మరంతే కదా. ఆ పాలు దేవునికి శ్రేష్టంగా అప్పగిస్తేనే కదా మనం ప్రతిఫలం పొందుకునేది.
శ్రేష్టమైన ఆశీర్వాదం అంటాడు పిల్లరా. దేవునికి ఇవ్వాలి, కష్టపడాలి. అక్కడ మొదటగా మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. అక్కడ మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఇవి నేను స్టార్టింగ్ చేశాను కాబట్టి వాళ్ళ దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇవాళ మీకు సాక్ష్యం నిలబెడుతున్నాను, సాక్ష్యం చెప్తున్నాను ప్రియులరా. దేవునికి ఎప్పుడైతే మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలబడతామో ఆ రోజున దేవుడు ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. అందుకని కొంచెంలో నమ్మకంగా ఉండు. ఎక్కడంట? కొంచెంలో నమ్మకంగా ఉండు. ఆ కొంచెాన్ని బట్టి దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అందుకంటాడు మనం చేసిన ప్రతి పనిలో దశమ భాగము చాలా అవసరము. మీ పేరు పెట్టి మీ కవర్ ఎందుకు ఇచ్చానని, మీరు ఆ కవర్లో ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. అందుకని దేవునికి అప్పగించాలి కదా. ప్రభా ఇదిగో మరేబుజీ నెలలో ఇంత ఇచ్చింది నాయన, ఇదిగో లంకాయం ఇచ్చి భాగ్యమ్మ గారు ఇంత ఇచ్చారు, నేను నెల ఆయనకి చెప్పాలి కదా. ఎంతమంది నమ్మకంగా ఉన్నారని నన్ను అడుగుతుంటాడు కదా, అడుగుతాడు లేదా? ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? వాళ్ళు నమ్మకంగా ఉంటే మెండైనా దీవెన నువ్వు అనుభవిస్తావు. ఒకరోజు లెక్క దేవుడు మనల్ని అడుగుతాడనేటువంటిది జాగ్రత్తగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టి నిన్ను నాన్ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదకరంగా మార్చబడను గాక. అందుకంటే శ్రేష్టమైన వరము నువ్వు పొందుకోవాలంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మొదటగా దేవునికి చెల్లిస్తే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఆ రోజున ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అందుకని సన్నికి కూడా చెప్తాను, ఇంకా నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలంట? దశమ భాగం నీ కార్డు దేవుని సన్నిధిలో కనబడాలి. అంటే సన్ని అని ఎందుకు పేరు పెడుతున్నా అంటే చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పెట్టి చెప్పాల్సిందే కదా. చెప్పి నమ్మకంగా వాళ్ళని ఎదగటానికి నేర్పిస్తే ఆ తర్వాత ఎదిగిన తర్వాత నేను ఇలాగ చేస్తే ఈ రకంగా దీవించబడ్డానని 10 మందికి సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే దశమ భాగం చాలా విలువైంది ప్రియులారా. ఆ దశమ భాగం అనేటువంటిది దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టే దేవుని దగ్గర ఎప్పుడైతే మనం నమ్మకంగా జీవించబడుతున్నామో ఆయన మనం విడిచిపెట్టేవాడు కాడు. ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశీర్వాదం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది. మరేమో చూసావా, 5,000 రూపాయలు మొదటగా తీసుకొచ్చేసి శంకుస్థాపనకు ముందే నేనే విచిత్రం అయిపోతాను. అసలు మరేమో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవునా కదమ్మా? అసలు స్లాబ్ లెవెల్ కాలం ఎత్తి ఇంకో సంవత్సరం పట్టిద్దేమో అనుకున్నా స్లాబ్ వేయటానికి. అసలు ఆశ్చర్యం, 3 నెలల్లో పెళ్లి చేసింది, ఇల్లు స్లాబ్ అయిపోయింది. అర్థమైందా? అది దేవుడు చేసే క్రియ ఇలా ఉంటుంది. దేవుడు చేసే ఆశ్చర్యం అలాగే ఉంటుంది పిల్లరా. ఎందుకంటే మొదటగా కష్టాచింతో ఒక 5,000 తీసుకుని మొదటి మందిరానికి కానుక ఇచ్చింది. దేవుడు ఊరుకోలేదుగా. 2 కార్యాలు చేశాడు. ఇంకోటి 3వ కార్యం ఉందంట. ఏం కార్యం? అలా ఆయన మారటమే 3వ కార్యం. మారుస్తాడు. ఆ ఇల్లు పూర్తి అయిపోయి దాంట్లో గృహప్రవేశం దాంట్లో కడిగి ఎప్పుడైతే పాలు పొంగిచ్చిందో ఆ తర్వాత ఆ 3వ కార్యం కూడా చేస్తాడు. ఆ తర్వాత గర్వపడకుండా ఉండాలంట. మరేమో మనకు కూడా గర్వం వచ్చిందంట. చూసావా సంవత్సరంలో 3 సాధించాను అని గర్వం వచ్చిందంట. గర్వపడకుండా దేవునికి సాక్షిగా మనం జీవిస్తే ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించబడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఎదుట మనం నమ్మకంగా ఉందాం. ఆయన ఎదుట మనం ఆశ్చర్యకార్యాలు